కూటమి ప్రభుత్వానికి హోంమంత్రి అనిత పెద్ద అసెట్ గా మారారు. ట్రైనీ కానిస్టేబుల్స్ కి స్టైఫండ్ ని భారీగా పెంచేలా చేయడం ద్వారా ఇప్పటికే పోలీసుల్లో ప్రభుత్వంపై సానుకూలత పెరిగింది. ఇక సంక్రాంతి సందర్భంగా స్తంభించిన ట్రాఫిక్ ను కంట్రోల్ చేసేందుకు, అంబులెన్స్ కి దారి ఇచ్చేందుకు కానిస్టేబుల్ జయశాంతి తీసుకున్న చొరవ సోషల్ మీడియాలో వైరల్ అయింది. రంగంపేటకు చెందిన కానిస్టేబుల్ జయశాంతి తన చంటి బిడ్డను ఎత్తుకుని తన డ్యూటీ కాకపోయినా ట్రాఫిక్ క్లియర్ చేశారు. ఆమెను నిన్న ఫోన్ చేసి అభినందించిన హోంమంత్రి అనిత ఈ రోజు ఆమె భర్తను తన ఇంటికి పిలిచి తనతో పాటు కూర్చోబెట్టుకుని బ్రేక్ఫాస్ట్ చేయించారు. ఒక సోదరిలాగా ఆమెకి బొట్టు పెట్టి పట్టుచీర పెట్టి మరీ అభినందించారు. ఒక కానిస్టేబుల్ రాష్ట్ర హోంమంత్రితో కలిసి ఒకే డైనింగ్ టేబుల్ పై టిఫిన్ చేయడం అంటే అది మామూలు విషయం కాదు. విజయశాంతికే మొత్తం పోలీస్ కానిస్టేబుల్స్ అందరికీ ఇది హోంమంత్రి ఇచ్చిన గౌరవం. అనిత చేసిన ఈ పనితో పోలీస్ సిబ్బంది మరింత ఉత్సాహంగా పనిచేయడంతో పాటు ప్రభుత్వానికి కూడా మంచి పేరు తీసుకొస్తారు. తొలిసారి మంత్రిగా బాధ్యతలు చేపట్టినా కూడా సీనియర్లకు ధీటుగా ఆమె పనిచేస్తూ ఉండటం కూటమికి పెద్ద ప్లస్ పాయింట్.